నా వయసు 35 ఇయర్స్. ఎంత? 35. 30 సంవత్సరాలు నాకు. నేను 1988లో పుట్టినా. కేసీఆర్ వచ్చిన ప్రభుత్వంలో నేను 2002, 2004 బోర్ కాడికి పోయినా నేను. అంటే అప్పుడు 3 పీస్ కరెంటు, 3 గంటల కరెంటు మాత్రమే, 3 గంటల కరెంటు మాత్రమే. నేను పోయి బోర్ల కాడ బండుకున్నాము, వాగుల్లో పడినాం, ఒర్రెల్లో పడినాం, అందరిలో పడినాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇలా ఇంటికాడ పండుకుంటున్నాం ఉన్నాం మేము. పార్టీ కాదు, ప్రతిపక్షం కాదు ఇది. నేను ఎందుకంటే నేను పండుకున్న వయసు నాది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఈ రోజు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఇంటికాడ పండుకుంటున్నాం మేము. ఎవరు భార్య పిల్లలతో ప్రశాంతంగా గడుపుకుంటున్నామా గడుపుటలేమా అది మాకు తెలుసు. ఇప్పుడేమైంది మరి నీకు? ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి అనుకుంటావా? మార్పు వచ్చిందా? ఈ రోజులు ఏముందన్నా, మా కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ వచ్చిన దాకా రుణమాఫీ చేసిండు, అన్ని చేసిండు. కానీ ఈ రోజు అయిందట రుణమాఫీ. ఏడైంది? అయ్యిందని మండలానికి ఒకటి ఇచ్చిండు. మరి ఏది? మండలానికి ఒకటి ఇస్తా కానట. మరి ఎట్లా? మండలానికి ఒకటి ఇస్తే మాకు ఎట్లా? కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డిని గెలిపించిర్రు. నువ్వు మరి ఏది? మరి రైతు ఆయన, రైతు ఈయననా? రైతు ఎవరన్నా? 100% మోసం చేసిర్రు జనాలు. జనాలు మోసం చేసిర్రు. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టుకొని నువ్వు ఎక్కడో పోయి ఏనో నేను మొక్కున్నా అంటే ఎట్లా చెప్పది? అవునన్నా. ఇప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే రైతుల పరిస్థితి ఏం చెప్పు? మాకు రైతుల పరిస్థితి ఉందన్నా. మాకు సారు మంచిగా చేసిండో చేయలేదో అందరికీ తెలుసు, జనాలకు తెలుసు, మాకు తెలుసు అది. కానీ ఈ రోజు నువ్వు ఎక్కడో మండలానికి ఒకటి అనేది ఎందుకు గ్యారంటీ? ఎక్కడో రైతు లే తప్పన్నది. నీకు ఓట్లేసి 10 ఏళ్ళు కేసీఆర్ని వదిలిపెట్టి చేసిన వాళ్ళని నీకు వేసిరు కానీ నువ్వేదో మంచి చేస్తావని. మంచి చేస్తలేడా? ఏదన్నా దింపేద్దాం. దింపేసుడు కానీ దింపేసుడే. రైట్. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు నరసింహ. నరసింహ. ఏ ఊరు నుంచి వచ్చావు? రాజపేట. రైతునే కానీ రైతునే ఆగం చేశాడు. రైతునే ఆగం చేసిండు. చిన్న కాదు ఆగం. ఎక్కడిది ఏది లేదు. ఆయన పెట్టిన పథకాలే ఆయనే. ఇంతవరకు ఏం పెట్టింది లేదు. ఏమన్నా ఏం పెట్టింది లేదు. అంతా ఉత్తదే. ఏం తింటట్లుంది? రేవంత్ రెడ్డి రేగుల పాలు చేసిండు, ఈ రేగుబాలు ఏరుకో అన్నాడు. ఏమి లేదు, అంతా అవుతుందే. ఎన్ని రోజులు ఉన్నా అది అంతే, ఇది ఇంతే, అంత అవుతుందే. అమ్మ ఏనాడు నుంచి చూసినాము. ఆనాడు ఇందిరాగాంధీ మంచిగా చేసింది కానీ ఫస్ట్ ఈయన చేసిన వ్యవహారాలు అయితే లేవు లేవు లేవు. కేసీఆర్ చేసిండు అప్పుడు, ఆనాడే ఇందిరాగాంధీ. ఈనాడైతే వీళ్ళు చేసింది ఏం లేదు, ఏం లేదు, మొత్తం ఏమి లేదు. అంతా మాటలే నోటి నిండా, చేసిన శాతలైతే ఒక్కట్లేవు.